ప్రైజ్ ద లార్డ్. నిజమైన స్వరం. ఆగస్టు 11, 2025 హోలీ ప్రేయర్ హోమ్ సంఘం వారి అనుదిన వాగ్దాన పరిచర్య. నీవు చేసుకున్న మనవిని ఆయన దయచేయును. మొదటి సమూయేలు గ్రంథము 1వ అధ్యాయము 17వ వచనము. ప్రియమైన దేవుని సంగమా, మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈరోజు మనకు సెలవిస్తున్న వాగ్దానము, నీవు చేసుకొనిన మనవిని ఆయన దయచేయను. ప్రియమైన దేవుని సంగమా, ఈ వాగ్దానము సమూయేలు గ్రంథములోనిది. అలాగే సమూయేలు గారి తల్లిగారు ఎవరు అంటే హన్నా ఎంతగానో ప్రార్థించి దేవుణ్ణి వేడుకున్నప్పుడు ఇంత గొప్పగా దీవించిన దేవుడు సమూయేలుని దయచేశాడు. గొప్ప వాగ్దానం ఇచ్చి ఆమెకు సమూయేలును కుమారునిగా దయచేశారు. సమూయేలు గొప్ప ప్రవక్త అయ్యి ఈ దేవునికి సేవకునిగా ఉన్నాడు. కనుక ప్రియమైన దేవుని సంగమా, ఆయన యొద్ద చేసిన మనవి ఏది వ్యర్థము కాదు. ఆయన సన్నిధికి వెళ్ళి నీవు మొరపెట్టినది ఏది కూడా ఆయన తృణీకరించరు, ఆయన విడిచిపెట్టడు. ఆయన విననేరకుంటున్నట్లు ఆయన చెవులు మందము కాలేదు. ప్రియమైన దేవుని సంగమా, మన దోషములే ఆయనకి మనకి అడ్డుగా వస్తున్నాయి. మన పాపములు మనం ఎప్పుడైతే విడిచిపెడతామో, మన గర్వాన్ని ఎప్పుడైతే మనం విడిచిపెడతామో, ఈ లోకానుసారముగా ఉన్నవన్నీ మనము ఎప్పుడైతే విడిచిపెడతామో, మన ప్రభువు మనము చేసుకున్న మనవన్నిటినీ కూడా మనకి దయచేస్తారు. కనుక ప్రియమైన దేవుని సంగమా, నిరోసపడకు. నీవు చేసిన ప్రతి ఒక్క ప్రార్థన ఆయన ఆలకిస్తున్నాడు. హన్నాకి దయచేసినట్టు ఆశీర్వాదము నీకు నాకు కూడా ఆయన దయచేస్తారు. హన్నా తన గర్వాన్ని తీసివేసి దేవుని యొద్దట సాగిలపడి ఆయనకు ప్రార్థన చేసింది. కనుక గొప్ప కుమారుడైన సమూయేలును దేవుడు దయచేశాడు. ప్రియమైన దేవుని సంగమా, ఈరోజు మన జీవితంలో గొప్ప కార్యాలు జరగాలంటే కన్నీటి ప్రార్థన ఎంతో ముఖ్యం. ఆయనకు కన్నీటి ప్రార్థన చెయ్యు, ఆయన నీకు సమస్తము దయచేస్తాడు. కనుక ప్రియమైన దేవుని సంగమా, ఈ వాగ్దానం మనందరి జీవితాల్లో నెరవేరాలని కోరుకుంటున్న వారు దైవజనులు బ్రదర్ పి. నెహెమియా గారు. గాడ్ బ్లెస్ యూ. ఆమీన్. హాయ్ ఫ్రెండ్స్, హోలీ ప్రేయర్ హోమ్ గాజ్వాక సంగమ వారు మాట్లాడిన విలువైన దేవుని సందేశములను మీరు వినటానికి మా యొక్క యూట్యూబ్ ఛానల్ హోలీ ప్రేయర్ హోమ్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయగలరు.